ఎందుకోసం నన్ను ఇంత పొద్దున్నే లేపి తీసుకొస్తున్నావు? మనం త్వరగా వెళ్ళకపోతే ఆ తర్వాత నటాషా పర్ఫార్మెన్స్ చూడలేము. అవును కదా, ఈ రోజు నటాషా పర్ఫార్మెన్స్. నేను అందంగా ఉన్నానా? డబ్ల్యూ రారా. ఇదిగో వస్తున్నా. ఈ రోజు చాలా బాగుండబోతుంది. నటాషా, నటాషా ఇక్కడ చూడు. నటాషా ఇటు 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 చూడు. వచ్చేసారా? ఇప్పుడు చూడండి. చూసి మీ ఇద్దరికి ఏం కాలేదు కదా? సరే, ఇప్పుడు బ్రేక్ తీసుకోవడం మంచివేని అనిపిస్తుంది. ఎందుకంటే రెస్ట్ అనేది మనకు చాలా లూయి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అది మళ్ళీ చెప్పు. అది చాలా బాగుంది. రాను రాను ఈ షో ఎవరికి నచ్చడం లేదట. బోర్ కొడుతుందని చెప్తున్నారు. ఏం చేద్దాం? అలాంటి ఇంతవరకు చూడనట్టు అందరూ ఆశ్చర్యపోయేలా ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? ఇప్పటి వరకు లేదు. నాకు తెలుసు. మనం ఒక డ్రామా చేస్తే ఏంటి? ఏంటి? నాటకమా? అవును. ఈ కథ మంకీ కింగ్ తర్వాత ప్రిన్సెస్ ఐరన్ ఫ్యాన్ గురించినది. ఆ తర్వాత మంకీ కింగ్ యువరాణి ఐరన్ ఫ్యాన్ ని ఓ కొండ మీదకి తీసుకెళ్లారట. దానికి పేరు ఫ్లై మౌంటైన్. నా కోసం రాసిన కథలా అనిపిస్తోంది. నేనే యువరాణి ఐరన్ ఫ్యాన్. అలా అంటే సరే, నేనే మంకీ కింగ్ గా ఉంటాను. ఈ షోకి హీరో నేనే. హో, ఇదేంటి చిన్నపిల్లల ఆటలు కాదు. ఇన్నలో రోల్స్ అన్ని చాలా కష్టంగా ఉన్నాయి. నీ వల్ల అవుతుందా ఏంటి? లేదు లేదు లేదు, నేనే మంకీ కింగ్. ఇదే నా వెపన్. నీకు క్లీన్ చేసే పని ఏదైనా? ఇది ఎలా ఉంది? మీకు నచ్చిందా? చాలా బాగుంది. ఆ రోల్ నువ్వు తీసుకోవచ్చు. అవును, ఈ నాటకంలో నువ్వే హీరోగా ఉండిపో. సరే, మాకు వేషం చేయబోయేది ఎవరు? ఎవరిని చేయమందా? అయితే సరే, అయితే నేనే ఆ వీరుడు క్యారెక్టర్ ని చేస్తాను. ఎందుకంటే నేను నేనేం రోల్ చేయాలి? అందులో వచ్చే పదవి నువ్వే. అందరూ చూడండి, నేనే ఐరన్ ఫ్యాన్. నేనే మంకీ కింగ్. తర్వాత నేనే పెగ్గు. నేనే వీరుడిని. నేను మాంక్. మన కథలు వచ్చే హీరోలందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట. ఇప్పుడు వాళ్ళు వెళ్లే చోటు ఫ్లేమ్ మౌంటైన్. వాళ్ళు అందరికీ ఉన్న ఒకే నమ్మకం, యువరాణి ఐరన్ ఫ్యాంగ్ మాత్రమే ఈ కొండ మీదున్న అన్ని గుహలని ఆ మొక్కటే సరిచేయగలరు. ఆ ఫ్యాన్ ఎక్కడ? ఓ, మంకీ కింగ్. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మంకీ కింగ్ ఆమె పరిస్థితిని చెప్పాడు, కానీ యువరాణి ఆ పెద్ద ఫ్యాన్ ఇవ్వలేని చెప్పేశారు. నేనది ఇవ్వను. మీరు వెళ్ళండి. అదేలే, నీకు ఇది కావాల్సిందే. ఇప్పుడు అర్థమైందా? మంకీ కింగ్ దగ్గర పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసిందా? నన్ను క్షమించేయి. రెచ్చిపోయి ఏదో చేసేసా. నువ్వు చాలా చెడ్డవాడివి. నువ్వు ఈ రోజు చేయవద్దు, ఏం చేయవద్దు. సారీ. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నన్ను క్షమించు నటాషా. ఏంట్రా ఇది? మంకీ కింగ్, ప్రిన్సెస్, తర్వాత ఐరన్ ఫ్యానా? ఇందులో మంకీ కింగ్ గా ఎవరు నటిస్తారు? ఏంటి? జనాలందరినీ నాటకం జరిగి ఈ పెద్ద అవుట్డోర్ థియేటర్ కి స్వాగతం చేస్తున్నాం. ఇవాళ ఒక స్పెషల్ షో ఉంది. అనిమల్ ప్రొటెక్షన్ కమ్యూనిటీ హౌస్ మీకోసం మంకీ కింగ్ ఐరన్ ఫ్యాన్ ని నాటకాన్ని జరుపుతున్నాము. ఇన్ని మంది జనాలు వస్తున్నారా? కొద్దిగా భయం వేస్తుంది. అయినా మనం అదిరి కొట్టేద్దాం. ఒక రోజు ఆ వీరులందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో ఒక కోతు, ఒక పంది, ఇక ఒక వీరుడు ఉన్నాడు. దారిలో ఏం ఆపత్తు వచ్చినా వాళ్ళు దాన్ని ఎదిరించుకోగలుగుతారు.
చాలా కామెడీగా ఉన్నారు. మీరు ఏ వేషాలు వేసినా సరే నేను కనిపెట్టేస్తాను. నా ముందు మీరు డ్రామాలు వేస్తున్నారా? అయినా యువరాణి ఐరన్ ఫ్యాన్ తన బెత్త ఫ్యాన్ ని జనాలకి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అరెరే! కాసేపు ఇలా నిద్రపోవాల్సిందే. ఓ, కాస్త కూడా అయితే బాగలేదు. నాకు రీఫండ్ కావాలి. రీఫండ్ కావాలి, నాకు రీఫండ్ కావాలి, రీఫండ్ కావాలి, నాకు రీఫండ్ కావాలి. ఫ్లేమ్ మౌంటైన్ ని ఇక ఎలా కాపాడుతారని ఇక చూస్తా. అవును, మనల్ని ఏమార్చుతున్నారు, వీళ్ళని వదలకూడదు. స్క్రిప్ట్ ఎక్కడ ఉందా? కథ ఇంకా మీదటే మొదలవబోతుంది. తర్వాత ఏం జరగబోతుందో చూడడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, ఇక నాటక ఏం సమస్య లేకుండానే మనం చూసుకుందాం. పోయినసారి మనం చూసింది మన యువరాన్ని మంకీ కింగ్ ని చాలా బాగా తరిమింది. ఇదంతా విన్న తర్వాత ఆయనకి చాలా బాగా ఫీవర్ వచ్చేస్తుంది. హా, హా. ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చేసింది. ఏంటి కథ ఇలానే ఉంటుంది? వాడు చదివేది మాత్రం వినో, అందులో ఉంటుంది. ఓకే సరే. మాస్టర్, మీకు ఏం జరిగింది? మాస్టర్, మాంకి ఒళ్ళు బాగలేనందువల్ల తనకు కూడా ఫీవర్ వస్తుందని భయపడే ఎవరు వీళ్ళ పక్కలో లేరు. ఆ తర్వాత వాళ్ళలోనే వాళ్ళు గొడవ పడారు. జరిగిన గొడవ చాలా తీవ్రంగా ఉన్నది. ఏంటి? అక్కడే ఆగో. ఏంటి నిజంగా కొడుతున్నారు? లేదు లేదు, నేను నిజంగా నేను కొట్టలేదు. అబద్ధాలు ఆడకు. పరిగెత్తుకు, వస్తున్నా. ఆగు, నేను వస్తున్నా. ఈ కథ బాగుంది, సూపర్ ఉంది, సూపర్. అందరూ ఒకరికొకరు తన్నుకొని చాలా టైర్డ్ గా ఉన్నారు. ఇప్పుడే ఆ కథలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అయ్యింది. కొత్త క్యారెక్టర్ అటువంటిది ఏమీ లేదుగా. హ, ఇంకెవరు? ఆ క్యారెక్టర్ ని నేనే. హంటర్ విక్రమ్. అందరికీ నమస్కారం. ఈ స్క్రిప్ట్ ని మార్చి రాసిన వాడు నువ్వేనా? నువ్వు సరిగ్గా కనిపెట్టేశావు. మీ అందరినీ నేను ఊరికే వదులుతాను అనుకున్నారా ఏంటి? Hands up! అవును, నన్ను కాల్ చేశాడు. ఎవరు నన్ను పిలిచింది అక్కడ? ఇదిగో వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆపు! నువ్వు ఏం తింటున్నావు? ఓళ్ళు ఇలా పెంచుకుంటున్నావు. నా కాలు, నా కాలు, నా కాలు. తర్వాత ఎవరో లైన్ లో రండి. డబ్లో ఏంటి కింద పడిపోయావు? రాణి, లేవు. వాళ్ళని అటాక్ చేయి. Come on, వదలొద్దు. దీని తర్వాత మమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి. కథ ఇంకా అయిపోలేదు. ఏ సైడ్ అయినా నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ప్రిన్సెస్ ఐరన్ ఫ్యాన్ వచ్చేసారు. రాక్షసుడిని వాళ్ళే అటాక్ చేస్తారు. మేకప్ పోయింది. అయిపోయిందా? అందరికి థ్యాంక్స్ అండి. ఈ షో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది. ఇంకొకసారి కూడా నడిచి చూపించు. One more.